ఏఓఐ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నందు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఏఓఐ ప్రత్యేక కార్యక్రమం. మానసిక తోడ్పాటునివ్వడం ద్వారా క్యాన్సర్ రోగుల్లో మెరుగైన ఫలితాలు. క్యాన్సర్ పై పోరాటంలో ప్రతి అడుగులో తోడుంటాం. సిటిఎస్ఐ సౌత్ ఏషియన్ గ్రూప్ సిఇఓ డాక్టర్ జగ్రాపక్ సింగ్ గుర్జాల్ క్యాన్సర్ పై పోరాటానికి ఏఓఐ నాయకత్వం. సిటిఎస్ఐ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ వేమూరి. రాష్ట్రంలో తొలిసారిగా ఏఓఐలో పీడియాట్రిక్ ఆంకాలజీ సేవలు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ సిఇఓ వెంకట ఫణీంద్ర మాట్లాడుతూ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ వచ్చినటువంటి మీ అందరికీ మా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇప్పుడున్నటువంటి మారిన మన ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ ఉండడం కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్స్ వల్ల కానీ, లేకపోతే మన తినే ఆహారం వల్ల కానీ రోజు రోజుకు క్యాన్సర్ కేసులు చాలా పెరిగిపోతున్నాయి. సో దాని గురించి ప్రత్యేకంగా ఒక అవగాహన కల్పించాలి అందరిలో. దాని ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4వ తేదీ రోజు మనం క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు గారిని 2 మాటలు చెప్పవలసి కోరుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచంలో ఈ క్యాన్సర్ వల్ల కోట్ల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు సంవత్సరం. గత 10-15 ఏళ్లుగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనూహ్యమైనటువంటి టెక్నాలజీస్ రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఫోటాన్ థెరపీ అని కొత్తగా వచ్చింది. ప్రపంచంలోనే ఫస్ట్ ఫోటాన్ థెరపీ యూనిట్ మన ఇండియాలోనే మనం చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గ్రూప్స్, క్యాన్సర్ సెంటర్స్, ఒక 5-6 గ్రూప్స్ చాలా బ్రహ్మాండంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి టెక్నాలజీని, మంచి ఎక్స్పర్టీస్ని తీసుకొచ్చి క్యాన్సర్ నివారణ కోసం, క్యాన్సర్ ప్రివెన్షన్ ప్లస్ ట్రీట్మెంట్ ఈ రెండింటి కోసం బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తూ వచ్చారు. మన ఎన్ఆర్ఐని చూసుకున్నట్లయితే మనం 2013లో మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఎన్ఆర్ఐ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మనం ప్రారంభించడం జరిగింది. 2013లో మనం ప్రారంభించాం. 2015లో మనం అమెరికన్ ఆంకాలజీతో కలిసి ఈ ఇన్స్టిట్యూషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ప్రస్తుతం ఒక లీనియాక్ మిషన్ ఉంది మన దగ్గర. తర్వాత సర్జికల్ ఆంకాలజీ ప్రొసీజర్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక 1 or 2 years లోపల బిఎంటీ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈరోజు చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అది చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం కాదు, వేరే చోటకి వెళ్ళినా కూడా దాని యొక్క ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ లేకుండా మన ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే ఈ బిఎంటీ ఫెసిలిటీని కూడా ఇంకొక 1-1.5 years లోపల తీసుకురావాలనేది ఒక దృక్పథంతో ఉన్నాము. రెండవది ఒక పెట్ స్కాన్, అది కూడా ఇన్స్టాల్ చేయాలనేది ఒక ఉద్దేశము. ఇంకొక లినాక్ మిషన్ కూడా, అంటే ఒక లినాక్ మిషన్ ఉంటే ఒక 90 నుంచి 100 మంది పేషెంట్లకి ఒక రోజుకి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకోటి ఉందంటే ఇంకొక 100 మంది దాకా మనం చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా మనకి ఇక్కడ స్థలం ఉంది. అది కూడా ఏర్పాటు చేయడానికి అమెరికన్ ఆంకాలజీతో కలిసి ఎన్ఆర్ఐ వర్క్ చేస్తూ ఉంది. అయితే ఈ క్యాన్సర్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు డబ్బులు. అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దయతో ఈ రోజున మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం వల్ల మ్యాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అన్నీ అయిపోతూ ఉంటాయి. కానీ కొంతమందికి దాని ఫలితం ఉండదు. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉండకపోవచ్చు, లేదా ఆరోగ్యశ్రీ కింద రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ అంటామంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో చాలా కంపెనీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. సో నా యొక్క అభ్యర్థన మీ ద్వారా అందరు ప్రజానీకానికి, ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా, పత్రికా సోదరులకు కూడా కలిపి చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి దయచేసి. 1 లక్షకో 2 లక్షలకో 3 లక్షలకో వయసు పెరగన కొద్ది మనకి ఇలాంటి, అంటే క్యాన్సర్ అని కాదు, వేరే ఏదైనా కూడా రావచ్చు. ఓకే,
మీరందరూ కూడా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉంటారు. మీరు అర్ధరాత్రి వెళ్తారు రిపోర్టింగ్ కోసం, పట్టపగలు వెళ్తారు, మధ్యాహ్నం పూట రోడ్డు మీద నుంచుని ఉంటారు రిపోర్టింగ్ కోసం. చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్ కూడా. సో దయచేసి ప్రతి వాళ్ళు కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోండి. 2000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు. సినిమాకి ఫ్యామిలీతో వెళ్తే 2000 రూపాయలు అవుతుంది. ఒక 2 సినిమాలు మీరు వెళ్లకుండా ఉంటే 4-5 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, అది ఒకటి చేయండి. రెండోది, కుటుంబం యొక్క ఈ క్యాన్సర్ బారిని కనుక ఎవరైనా పడితే ఆ కుటుంబ సభ్యులు ఆ పేషెంట్కి, ఆ కుటుంబ సభ్యుడికి ఇవ్వాల్సినటువంటి ధైర్యము, ప్రోత్సాహము చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజ్ దయచేసి కన్వే చేయండి. ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే కనుక రేపు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఆ కుటుంబ పెద్దకి అనుకోకుండా ఈ క్యాన్సర్ లాంటిది వచ్చిందనుకోండి, మొత్తం ఆ కుటుంబం యొక్క ఫ్యూచరే నాశనం అయిపోతుంది. చదువుకునే పిల్లలు ఉండొచ్చు, పెళ్లికి ఎదిగిన కూతురు ఉండొచ్చు, ఓకే, ఇలాంటి లేదా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సమకూర్చుకుని ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ కళలన్నీ కూడా పోతాయి. సో కాబట్టి ఇన్సూరెన్స్ అనేది అట్లీస్ట్ ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు అతను సేవ్ చేసుకున్న డబ్బులు లేదా అప్పు చేసుకుని ఇంకో చోట తీసుకురాకుండా కాపాడగలుగుతుంది. రెండవది, ఒక 40 ఏళ్ళు అవగానే తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ క్యాన్సర్ వ్యాధి నివారణకి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్, అంటే ముందుగానే దాన్ని కనిపెట్టడం. కాబట్టి ఎవ్రీ ఇయర్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కనుక చేసుకోగలిగితే దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల అతి తక్కువ కాలంలో 100% దానికి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ అనేది ఈరోజు ఉంది. దాని గురించిన వివరాలన్నీ కూడా మన డాక్టర్ సుబ్బారావు గారు మీకు అందజేస్తారు. సో నా సైడ్ నుంచి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ నేను చెప్పేది, ఈ ఎన్ఆర్ఐ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే అమెరికన్ ఆంకాలజీ ఎన్ఆర్ఐ క్యాంపస్లో ఉందో దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం. నెక్స్ట్ 1 ఇయర్లో ఇంకో పెట్ స్కాన్ వస్తుంది, ఇంకో లినాక్ మిషన్ వస్తుంది, బిఎంటీ సర్వీస్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ కూడా మనం చేయబోతున్నాం. ఈ 3 జరుగుతాయి. రెండోది, నా తరఫున మీ అందరికీ అభ్యర్థన ఏంటంటే దయచేసి అందరినీ క్యాన్సర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ లేక లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా మన కార్లకి బైకులకి ఎట్లాగైతే మనం 100% చేస్తాం అట్లాగే చేసుకోండి మీ ఫ్యామిలీస్కి. అట్లాగే ఎవ్రీ ఇయర్ కూడా 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐడెంటిఫై చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది. అందులో పర్టికులర్లీ మన కోస్తాంధ్రంలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మరియు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వీరిద్దరు కలయికతో ఇంకా అడ్వాన్స్ మొడాలిటీస్ కూడా ఈ ప్రాంగణంలోకి తీసుకురాబడ్డాయి. సో దీన్ని అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 జిల్లా వాళ్ళు చక్కగా ఉపయోగించుకొని గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆరోగ్యశ్రీ పద్ధతిలో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అట్లానే అందరికీ రావాలని కాదు, వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది, కుంగిపోకుండా మానసికంగా దాన్ని జయించి సాధారణ మనిషిగా మళ్ళా తిరిగి సాధారణ జీవితంలోకి వస్తారు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిందని పాత రోజులలాగా ఏదో పెద్ద జబ్బు, దానికి వైద్యం లేదని లేదు. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. అది మన ప్రాంగణంలో అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని చక్కగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను వారి దగ్గర నుంచి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ చెప్పినట్టు ఇప్పుడు మాది కొంచెం గట్టిగా ఆపరేషన్, క్యాన్సర్లో ఆపరేషన్ కానీ కెమోథెరపీ మందుల వల్ల కానీ రేడియేషన్ ఇచ్చేసి ఏదైతే ఉన్నదో చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది ఇప్పుడు. సో సార్ చెప్పినప్పుడు అడ్వాన్స్ మన ప్రికాషనరీగా ఎర్లీ డిటెక్షన్ చేసిన వాళ్ళందరికీ బెస్ట్ పాజిబుల్ రికవరీ ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ ప్రజలందరూ అవి అవగాహన అర్థం చేసుకొని ముందుకు వచ్చి ఎక్కడెక్కడ మనకి క్యాంప్స్ అవుతున్నాయి క్యాంప్స్లో అటెండ్ అయ్యి వీళ్ళని తొందరగా అది డిటెక్షన్ అయ్యిందని అనుకుంటే మనం ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్ పరంగా మనకి ఆపరేషన్ కానీ కెమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇచ్చేసి తొందరగా బాగా చేసి ఎక్కువ కాలం బ్రతుకుండేటట్టు మనం చేయడానికి అవకాశం ఉంది. ఇదే మనం తెలియజేయాల్సిన సందేశం. తర్వాత నియంత్రణ మరియు నివారణ మన కామన్ పబ్లిక్ అందరికీ తెలియజేయడం. సో ఈ సభ ఉద్దేశంగా మన CEO వెంకట గారు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు
అందరూ కూడా 40 ఏళ్ళు దాటాక స్క్రీనింగ్ చాలా వరకు స్త్రీల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్లకు కానీ, గర్భాశయ క్యాన్సర్లకు కానీ, అండాశయ క్యాన్సర్లకు కానీ చాలా రకాల స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు 40 సంవత్సరాలు దాటాక హాస్పిటల్లో డాక్టర్లను సంప్రదించి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టెస్టులు అవి చేయించుకొని క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చు, తొలి దశలోనే గుర్తించి దాన్ని పూర్తిగా నయం చేయవచ్చు. సో ప్రజలందరికీ మేము ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తెలియజేసేది, క్యాన్సర్కి నివారణ ఉన్నది కాబట్టి అందరూ వచ్చి దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకోవాలని, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాలని. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు 4th జరిగే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, క్యాన్సర్కి నివారణ ప్రయత్నించి చేయొచ్చు, లేకపోతే నయం కూడా చేయొచ్చు. సో క్యాన్సర్లో ఎంత ముందుగా వస్తే అంత బాగా ట్రీట్మెంట్ అవుతుంది, అంటే లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది అర్థం చేసుకొని మనకి ఎటువంటి అనుమానం ఉన్నా డాక్టర్ని ముందే సంప్రదించి పరీక్షలు చేయించుకుని దానికి తగ్గ వైద్యం ఎంత ఫస్ట్లో చేయించుకుంటే అంత బాగుంటుంది. సో ఫిబ్రవరి 4 మనం వరల్డ్ క్యాన్సర్ డేని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాము. ఇదేంటంటే ఒకటి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దీన్ని స్టార్ట్ చేసింది. ఇది మనం 2000 నుంచి ఈ ఫిబ్రవరి 4th అనే ఒక పర్టికులర్ డేని ఎందుకు తీసుకున్నామంటే ఈ డేని ఉపయోగించుకొని మనం ప్రజల్లో అవగాహన పెంపొందించాలి, క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ పెంచాలి, క్యాన్సర్ని మనం త్వరగా డిటెక్ట్ చేయాలి, సాధ్యమైనంత వరకు ప్రివెన్షన్ ఎలా అంటే మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల కానీ, ప్రతి 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో మనం రొటీన్గా చూసే బ్రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వీటిని డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మనం ప్రివెంట్ చేయాలి. సో క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి, ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కానీ త్వరగా డయాగ్నోస్ చేసి దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకి ఒక అవకాశం ఉంది అని చెప్పి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఉపయోగించే ఒక రోజు అన్నమాట. సో ఈ రోజు we usually use this day to create awareness. సో అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒక థీమ్ అనేది తీసుకుంటాము. ఈ ఎస్పెషల్లీ 2022కి తీసుకుంటే కనుక 2022 ఉన్న థీమ్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే మనం ప్రజలకి ఇచ్చే కేర్ ఆర్ ట్రీట్మెంట్లో కేర్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్కి ప్రజలకి మధ్య ఉండే గ్యాప్ అనేది మనం తగ్గించి ప్రజల్లో అవగాహన పెంపొందించి క్యాన్సర్ గురించి వాళ్ళకున్న భయాలని తొలగించి క్యాన్సర్ ఒకప్పట్లాగా క్యూరబుల్ కాని డిజీజ్ కాదు, క్యాన్సర్కి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంది, త్వరగా గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని మనం పూర్తిగా నయం చేయవచ్చు అనే ఒక అవగాహన పెంపొందించడానికి మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ 2 ఇయర్స్కి ఉన్న థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్. సో అందుకని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాన్సర్ గురించి ప్రజల అవగాహన పెరగాలి, దానికి ఒకప్పటిలాగా దానికి భయపడాల్సిన అవసరం లేదు, దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంది మనకి. సో త్వరగా గుర్తించి త్వరగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక మనం క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఫిబ్రవరి 4th అక్రాస్ ద వరల్డ్ మనం క్యాన్సర్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంతకుముందు సార్లంతా చెప్పినట్టుగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్తో ముందుకు రావడం, ఈ సంవత్సరం దాంట్లో సార్ చెప్పినట్టు క్లోజ్ ద గ్యాప్స్ బిట్వీన్ ట్రీట్మెంట్ అండ్ అవేర్నెస్. ఆ గ్యాప్స్ని మనం ఎలా క్లియర్ చేయగలం అంటే ఓన్లీ ప్రాసెస్ త్రూ అవేర్నెస్. అవేర్నెస్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ అవేర్నెస్ కానీ, ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్కి ముందు మనం ఏమన్నా చేయగలమా, దాని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల ఎంతవరకు మనం క్యాన్సర్ ముందే దాన్ని డిటెక్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళకి వచ్చే కొన్ని బెనిఫిట్స్ అనేవి మనం ఇవ్వగలం. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు చూసుకున్నప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే మనం ఎక్కడో ఇటు అడయార్ కానీ ఇటు హైదరాబాద్ కానీ ట్రీట్మెంట్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేది. ఈరోజు మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ మనం తీసుకున్నట్లయితే 30 క్యాన్సర్ సెంటర్లు అనేది మనకి అందుబాటులో ఉంది. అయినా కానీ ఈ రోజుకి కూడా చాలామంది చాలా అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోసిస్ అవ్వడం ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి అవగాహన అనేది లేకపోవడం, ఇంకా ఆ అవగాహన ఉండడం వల్ల ఎర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడం, ఇంకా మనకి ఇప్పటికీ కూడా ఏంటంటే చాలా క్యాన్సర్లు ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేసినప్పుడు వాటిని మనం క్యూర్ చేయొచ్చు. ఇది తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ అంటే లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదు, ట్రీట్మెంట్ తీసుకున్నా చనిపోతామని ఒక అపోహలో జనాభా ఉండడం వల్ల ఆ అపోహల్ని మనం తగ్గించడానికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా
ఇంపార్టెంట్. సో ఈ రోజు ద్వారా మా ద్వారా మీ ద్వారా మనకి ఎంటైర్ అందరికీ చెప్పడం ఏంటంటే క్యాన్సర్ అనేది డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు ఇది క్యూరబుల్. దీనికి సంబంధించిన అవేర్నెస్ని వేరియస్ పద్ధతుల్లో మనం తెలియజేసుకుంటాం. ఈరోజు మీ ద్వారా అందరికి తెలియజేయడం ఏంటంటే డెఫినెట్గా క్యాన్సర్ అనేది క్యూరబుల్. ఎప్పుడైనా దీన్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు డెఫినెట్గా ఇది క్యూరబుల్. థ్యాంక్ యూ. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది, క్లోజ్ కేర్ గ్యాప్. అంటే నా అవగాహన ఏంటంటే క్లోజ్ కేర్ గ్యాప్ అంటే వైద్యపరంగా ఉన్నవాడికి లేనివాడికి ఒకే విధమైన వైద్యం అందించాలనేది. అది ట్రీట్మెంట్ అవ్వచ్చు లేదా ఇన్వెస్టిగేషన్స్ పర్పస్ అవ్వచ్చు. ఇద్దరికీ ఒకే రకమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేది థీమ్. అట్లాగే 60 to 70% క్యాన్సర్స్ అన్ని ప్రివెంటబుల్. సో ఈ థీమ్ అవేర్నెస్ అంటే ప్రివెంటివ్ అవేర్నెస్ ఫస్ట్, ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. సో అవేర్నెస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. అంటే ముందు జబ్బు, దానికి ఈ కారణాలు, లక్షణాలు అవి రెండు క్రియేట్ చేసినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వైద్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విధమైన ట్రీట్మెంటు, దాన్ని ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లా నయం అవుతుందో చెప్తారు. అట్లాగే డిటెక్షన్లో అంటే అవే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఇప్పుడు ప్రివెంటివ్ అంటే ముందుగానంటే వ్యాధి లక్షణాలు బయటపడక ముందే వ్యాధిని గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. అట్లాగే ఇప్పుడు ఈ మనకి రూరల్ ఏరియాలో ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు టోటల్గా అది తగ్గిపోయి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది స్త్రీల్లో. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్, డైటరీ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్లో ఇది తగ్గేసి ఇదేం ప్యూర్ హైజీన్లో వస్తుంది. అది హై సొసైటీ పీపుల్ వస్తుంది. అంటే మన ఇండియా కొంచెం హై సొసైటీకి వెళ్తుంది కాబట్టి ఇది తగ్గేసి అది ఎక్కువ పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి చెప్పేదంటే అందరూ ఎవరైనా ఒక విఐపీ వస్తే ప్లాట్ఫామ్ మీద ఇది చేస్తే ఎక్కువ వింటారు. మేము చెప్పామనుకోండి అది మీరు వింటారు, మీరు కాదు పబ్లిక్ కూడా వింటారు. మీరేదో వైద్యపరంగా వాడి బెనిఫిట్ కోసం చెబుతారన్నారు. అందుకోసం ఇట్లాంటి ప్లాట్ఫామ్కి ఓ సినీ యాక్టర్స్ ఎవరో మంచి మన వెంకట్ లాంటి పెద్ద వస్తే కొంచెం దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో అందుకని మీ మీడియా ద్వారా ఇప్పుడు మీడియా చెప్పారనుకోండి ఇది కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు. మేము చెప్పిన దానికంటే మీడియా రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఆంధ్రాలో లేదా ఎన్ఆర్ఐ ఏవైలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల క్యాన్సర్. బట్ ఏంటంటే ఇది ఒక్కటే, ఆ థీమ్ ఒక్కటే. అన్ని సొసైటీలో ఉన్న పూర్, మిడిల్ క్లాసు, హైయర్ సొసైటీకి ఒకే విధమైన వైద్యం అందించగలం మళ్ళీ దానికి. కాబట్టి మీ ద్వారా నేను వినిపించేది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ని మీరు మీ వంతు తోడ్పడి అందరినీ ఎర్లీగా ఈ ప్రివెంటివ్ మెజర్స్కి అందుబాటులో వచ్చేదాకా కృషి చేద్దామని మనందరం కర్తవ్యాన్ని భావిస్తూ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒక 2 మాటలు. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి నిమిత్తం చెప్పలేం. కానీ అంటే దానికి జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే వంశపారంపర్యం కొన్ని క్యాన్సర్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద క్యాన్సర్ ఇట్లాంటి. అట్లాగే రెండవది ఆహారపు అలవాట్ల వల్ల. ఇప్పుడు మనకి గుట్కా, పొగాకు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటికి అవి వస్తాయి. అట్లాగే కొన్ని మన లైఫ్ స్టైల్ అంటే సరైన బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్, దాని సరైన పద్ధతిలో లేదనుకోండి అప్పుడు కొన్ని క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటివి. అట్లా కారణాలు ఇది మిత్తంగా చెప్పలేము. అల్టిమేట్ కొన్నింటికి అసలు కారణాలు అంటే తెలియదు. బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ కారణాలు అంటే తెలియదు. ఇక జెనెటిక్ అంటే వచ్చిన తర్వాత, అందుకోసం వచ్చిన తర్వాత వైద్యం ఈజీగా చేసుకోవచ్చు. రాకుండా తీసుకొచ్చిన కారణం కొన్ని 60 to 70% ప్రివెంటివ్. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఉన్న క్యాన్సర్ లేడీస్లో వచ్చేలకే బ్రెస్ట్, సర్వీక్స్. అట్లాగే జెంట్స్కి వచ్చేలకే ఓరల్ క్యావిటీ, ఇది నోట్లో అది లేదా ఊపిరి. ఎట్లా ప్రివెంట్ చేయటం, దేనివల్ల వస్తుంది? స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, హైనింగ్, వీటి వల్ల వస్తుంది. సో వీటిని నివారించడం వల్ల ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇవన్నీ అందరం పాజిటివ్ వైబ్సే, అందరం పాజిటివ్.